ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు అనేవి ఏవైతే చేసుకున్నారో అవి బాగా కలిసి వస్తాయి. ఇక నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు మంచి ధనధాన్య వృద్ధి అనేది కలుగుతుంది. మంచి అదృష్టయోగం కూడా ఉంది. ఇక వృషభ రాశి వారు ఈరోజు మంచి సఖ్యత అనేది కలుగుతుంది. సన్నిహితులతో స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విదేశీయాన యోగం ఉంది. వీసా సౌలభ్యం లభిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన ప్రాజెక్టులను చేపడతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. పాడి పరిశ్రమలలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమవుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కార్యక్రమాలలో ఉన్న ప్రతిబంధకాలు తొలగి చాకచక్యంగా ముందుకు సాగుతారు. ఇక ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కీలక సమాచారం ఒకటి అందుతుంది. చిత్ర పరిశ్రమ వారికి పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు దీర్ఘకాలిక కోరికలు తీరి మంచి ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.